నకిలీ నోట్లను తయారు చేసే ముఠాను హైదరాబాద్లో రాచకొండ ఎస్ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. 500-2000 రూపాయల నోట్లు తయారు చేసి మార్కెట్లోకి విడుదల చేస్తూ మోసానికి పాల్పడుతున్న ఈ ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 12 మంది సభ్యులు గల ఈ ముఠాలో 10 మంది పట్టుబడగా మరో 2 పరారీలో ఉన్నారు. నిందితుల వద్ద నుంచి 31,25,000 రూపాయల విలువైన నకిలీ నోట్లు, ప్రింటింగ్ సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. నోట్ నేను ఇప్పుడు ట్రేస్ చేస్తున్నారు. ఈ పేపర్ ఈ నోట్ పైన పెట్టి నేను ఏం చేస్తున్నారు, ఇప్పుడు ట్రేసింగ్ చేస్తున్నారు. ట్రేసింగ్ చేస్తే నోట్ లోపల ఏమేమి ఉంటుంది ఇవన్నీ కనపడుతుంది మనకు. ఇప్పుడు మీరు చూడండి, ఈ నోట్ మధ్య భాగం మిడల్లో, ఈ నోట్ మిడల్లో మీరు ట్రేసింగ్ చేస్తే ఆర్బీఐ అని పెద్ద లెటర్ ఉంది. ఆర్బీఐ నోట్ లోపల ఉంటుంది అది. తర్వాత ఇక్కడ 500 అని డినామినేషన్ ఇక్కడ వచ్చింది ట్రేసింగ్ లో. ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో గాంధీ బొమ్మ వచ్చినాయి. గాంధీ బొమ్మ కింద మళ్ళా 500 అని, అదే మన ఓపెన్ అయితే చూస్తే అదే కనపడదు. దానికి ఇదే నేను చెప్పిన ఇదే ట్రేసింగ్ చేయాల్సి ఉంటుంది. ఈ ఇంటర్స్టేట్ ర్యాకెట్ ని బస్ చేయడం జరిగింది. 500 రూపీస్ నోట్స్, తర్వాత 2000 రూపీస్ నోట్స్ ప్రింట్ చేస్తూ స్పెషలీ మార్కెట్లో ఎక్కడ మన పశువులు అమ్మడం కొనడం జరుగుతున్నాయి, ఆ క్యాటల్ మార్కెట్ లో ఈ నోట్ వాళ్ళు చాలా మంది చేస్తున్నారు. ఇక్కడ మన రాచకొండ కమిషనరేట్ లో ఇట్లా చాలా క్యాటల్ మార్కెట్స్ ఉన్నాయి. చోటుపల్లి ఉండొచ్చు, ఇబ్రాహీంపట్నం ఉండొచ్చు, మేడిపల్లి సైడ్. ఇవన్నీ క్యాటల్ మార్కెట్స్ లో ఈ నోట్స్ ఒరిజినల్ నోట్స్ తో మిక్స్ చేసి వాళ్ళు చాలా మంది చేస్తున్నారు. ఈ గ్యాంగ్ కి ప్రధాన సూత్రధార్ ఎప్పనపల్లి రాజేష్ అని, ఈయన డాక్టర్స్ కాలనీ సరూర్ నగర్. మొత్తం 12 మెంబర్ గ్యాంగ్ ఇది. 12 మెంబర్స్ లో ఇద్దరు తప్ప 10 మందిని అరెస్ట్ చేస్తూ వాళ్ళ దగ్గర నుంచి 31,25,500 ఈ ఫేక్ ఇండియన్ కరెన్సీ నోట్స్, తర్వాత HP కలర్ ప్రింటర్, క్యానన్ కంపెనీ స్కానర్, స్క్రీన్ ప్రింటింగ్ మటీరియల్, ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్స్ లో కాన్స్పిరసీ, తర్వాత ఈ ఫేక్ కరెన్సీ సర్క్యులేషన్, ఫేక్ కరెన్సీ ప్రింట్ చేయడం 489 ABCD, తర్వాత చీటింగ్ ఆ సెక్షన్ తో కేసు పెట్టడం జరిగింది.